వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ నరసింహ. యూసఫ్గూడ పరిధిలోని ఈ మధురా నగర్ లో ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆటోమొబైల్ షాప్ కు సంబంధించి కూడా ఈ ప్రమాదం జరిగింది. సో స్థానికులు అప్రమత్తమై వెంటనే ఫైర్ ఇంజిన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి ఇక్కడ ఫైర్ ఇంజిన్తో మంటలు ఆర్పడం జరిగింది. విజువల్స్లో కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు. షాప్ కూడా పూర్తిగా దగ్ధమైపోయిందనే చెప్పుకోవాలి. లోపల ఉన్నటువంటి లక్షల్లో విలువ చేసే ఆటోమొబైల్ వస్తువులు పూర్తిగా దగ్ధమైనాయి. సో షాప్ ఓనర్స్ కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది కూడా ఇంతవరకు వివరాలు అయితే తెలియాల్సి రాకపోవడం అనేది జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పైన 3వ ఫ్లోర్లో డ్యాన్స్ క్లాస్ కూడా ఉండేది. దానికి సంబంధించిన ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా దగ్ధమైంది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే 2nd ఫ్లోర్లో కూడా ఆటోమొబైల్స్కి సంబంధించినటువంటి సామాన్ భారీగా ఉండడం, ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా 3 ఫ్లోర్లు దగ్ధమవడం కూడా మనం విజువల్స్లో పూర్తిగా చూసుకోవచ్చు. అయితే ఇది కేవలం రెంటెడ్ బిల్డింగ్ కావడం వల్ల దీని ఓనర్లు కూడా నష్టపోయారని చెప్పేసి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, మరి ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది పూర్తిగా ఒక క్లారిటీ లేని అంశంగా అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే తెల్లవారి 3 గంటల భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టి పూర్తిగా ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు అప్పటికే కూడా షాప్ మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితులు ఉన్నాయి. జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇది ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూట్ అయినా ఇతర కారణాలు ఏంటని కూడా వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరిగింది సార్ ఈ ఘటన? మాకు తెలిసినంత వరకు అయితే ఇది బయట టైర్స్ ప్లస్ సీట్ కవర్ షాప్ ఉంది కదా, అక్కడ మంట తగిలింది, అక్కడ నుంచి ముందుకు వచ్చింది అన్నట్టు అనుకుంటున్నాం మ్యాక్సిమం. అంటే జనరల్గా షాప్ క్లోజ్ చేసి ఉంటుంది కదా, మంట లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? మంట లోపలికి వెళ్ళే అవకాశం అంటే ఇక వీడియోస్ చూస్తుంటే బయట మంట అయింది, దాని తర్వాత లోపల కూడా మంట అయింది. ఇక పోలీసు వచ్చేసింది, అప్పటికి జేసీపీ వాళ్ళు వచ్చేసారు. మేము చూసి అది తీయక ముందు ఫైర్ ఇంజన్ వాళ్ళు వాటర్ కొడుతున్నప్పుడు ఇంకా లోపల ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఏం కారణం అర్థం కాలేదు. బయట వాటర్ కొడుతున్నారు వీళ్ళు, మంట ఇంకా పెరుగుతూనే ఉంది. అది అంటే జనరల్గా ఇప్పుడు బయట ఏ షాప్ ఉండేది సార్? ఇక్కడ ముందర సీట్ కవర్ షాప్ ఉండేది, 2 వీలర్ సీట్ కవర్ షాప్ ఉండేది. సీట్ కవర్ ప్లస్ టైర్స్ ఉండే, ఆ టైర్ని సీట్ కవర్ని ముందు పట్టుకుందేమో, దాని నుంచి పెరిగిపోయినట్టుంది. అంటే దాంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారన్నట్టుగా మన అనుమానం? ఇదిగోండి అట్లా కావాలని చేశారు అవి ఇవి అని అవే ఏం చెప్పలేము కదా. మనం ఎట్లా చెప్తాం, ఎవరికైనా కావాలని చేశారని ఎట్లా చెప్తాం చెప్పండి? షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం, అట్లా కావచ్చు. ఇప్పుడు చలికాలం ఉంది, అక్కడ ఎవరైనా వేడి కోసం కూర్చున్నారేమో, అలా కావచ్చు. మనం ఏం చెప్తాం, దేని గురించి ఏం చెప్పలేము కదా. సో దీనికి సంబంధించి ఎంత ఆస్తి నష్టం జరిగింది? నార్మల్ ఇప్పుడు ఆటోమొబైల్ 2 వీలర్ ఆటోమొబైల్ షాప్ ఉంది అన్న, టోటల్ రేంజ్ ఉంటుంది. షాప్ కూడా నాది కాదు, మా కజన్ బ్రదర్ది. ఆయన అయితే దగ్గర 1 CR అంటున్నాడు. నేను కూడా అంటే నాది ఆటోమొబైల్ బిజినెస్ ఉంది. నేను కూడా మ్యాక్సిమం చూస్తే నాకు కూడా 50 to 60 lakhs అయితే మినిమం కనిపిస్తుంది నాకు. సో ఏమన్నా ఇన్సూరెన్స్ ఏమన్నా క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఏమన్నా? అలాంటి ఏం లేదు. ఇక గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉంటే చెప్పలేం, ఏమైనా చేయగలిగితే ఆ మాట వేరే. ఇప్పుడు ఆయన అయితే 0 ఉన్నాడు సార్. జనరల్గా షార్ట్ సర్క్యూట్లోనే జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా ఒక సలహా ఇవ్వాలంటే ఏం చెప్తారు వ్యాపారులకు? ఇప్పుడు ఏం సలహా ఇస్తాం, ఆల్రెడీ అయినా మెయిన్ మొత్తం స్విచ్ ఆఫ్, ఆల్రెడీ మీటర్ బయట ఉంది, మెయిన్ మొత్తం ఆఫ్ చేసి పోయినాం. ఇంకా ఏముంటుంది దాంట్లో? బయట నుంచి అవి లోపల పోతే ఏం చేస్తాం, దానికి ఏం చేయడానికి లేదు కదా, మెయిన్ ఆల్రెడీ ఆఫ్ ఉంది. అంటే ఈ ప్రమాదాలు అనుకోకుండా జరిగినప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్కి సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలన్నా లేదా మనం కొంత నష్టపోకుండా ఉండాలంటే అసలు ఎట్లాంటి సూచనలు తీసుకోవాలంటే? సరే ఇదిగోండి, ఇప్పుడు దాని గురించి నేను చెప్పాల్సింది ఏముంది, మీలాంటి పెద్దోళ్ళు చాలా ఉన్నారు చెప్పడానికి. మేము వేరే వాళ్ళకి సలహా ఇవ్వడం అని ఏముంది? ఇప్పుడు మా ప్రాబ్లం మాకే ఉంది, వేరే వాళ్ళకి మేము ఏం సలహా ఇస్తాం చెప్పండి? మెయిన్ ఆఫ్ చేయాలి, మెయిన్ ఆఫ్ చేసినాం, అయినా అయిపోయింది. ఇప్పుడు అది ఆయన అదృష్టం అనుకోవాలి, ఏమనుకోవాలి చెప్పలేము, అయిపోయింది. అయ్యేది అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇంత అయిపోయింది, ఆయన అసలు పర్స్తో ఒక 500 ఉన్నాయో లేవు, అట్లా 0 అయిపోయింది. ఆయన డబ్బులు దోచుకున్న వాళ్ళకి వాళ్ళ పని కరెక్ట్ ఉంది. రాత్రి జేసీపీ కూడా పనిచేసినాడంట. అతనికి సిఐ గారు చెప్పారంట, నువ్వు డబ్బులు ఎవరు ఇస్తారంటే ఆ స్క్రాప్ వెళ్తుంది కదా తీసుకొని చెప్పారంట. వాడు ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం తీసుకోపోతా అని కూర్చున్నాడు. నేను ఇప్పుడు మాట్లాడి సరేరా భయ్య పెద్ద ఐటమ్లు తీసుకోపో అంటే సరే అన్నాడు. పెద్ద ఐటమ్ వదిలేసి చిన్న ఐటమ్లోకి లారీ నింపుకున్నాడు, టాటాయిస్ నింపుకున్నాడు. అక్కడ చూడండి, అక్కడ వాళ్ళది కలిగి ఉంది. అట్లనే ఉన్నది అందరిది, ఎవరిది ఏమైనా కానీ మన జేబు ఎట్లా నిండాలి అట్లా ఉంది. ఛాన్స్ దొరికిన వాళ్ళు అయితే అది చెప్తారు కదా, చచ్చిపోయేటోడు చచ్చిపోయినా కానీ దానికి ఇంకా ఎట్లా సంపాలి, ఎట్లా దాని మీద సంపాదించాలి, అయినా పోతుండే దీంతో ఏం తీసుకోవచ్చు అట్లా ఉంది.
కదా అదే ఉంది చూడండి, వీడియో తీసుకోండి. ఇవన్నీ తీసుకోపోతున్నాడు జేసీబీ వాడు. తిప్పండి అక్కడ చూడండి, ఇదంతా జేసీబీ అని తీసుకోపోతున్నాడు. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా వాళ్ళే. ఇక్కడ చూడండి, ఇది కూడా వాళ్ళే తీసుకోపోతున్నారు మొత్తం. జర్రా హడోవై, ఇది మొత్తం వాళ్ళే తీసుకోపోతున్నారు. జేసీబీ 3 hours పని చేసింది. 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పాను నేను. ఇప్పుడు ఆయన చెప్తారు కాదు నాకు చెప్పారు పొద్దున్న నేను ఇస్తానంటేనే పని చేశాను అంటాడు ఆయన. 10,000 ఇస్తానని చెప్పినా పోతలేడు ఆయన. ఇది మొత్తం తీసుకొని పోతున్నాడు. మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది మొత్తం వాళ్ళే తీసుకోపోతున్నారు. బయట కనిపిస్తున్నది మొత్తం వాళ్ళే తీసుకోపోతున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి అసలు ఏంటన్నా? ఏమో రాత్రి 3 గంటలకు షార్ట్ సర్క్యూట్ అయిందని నిన్నాము. అంతవరకు తెలుసు. రాత్రి 6 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, మొత్తం ఆర్పేసినాయి. ఈ బస్సులో చాలా రోజుల నుంచి చేస్తుండే బిజినెస్. అది అధికారులు వచ్చి ఏమన్నా సర్వే చేయడం ఇట్లా ఏమైనా చేశారా? ఇంతవరకు అయితే సర్వే రాదు. ఫైర్ ఇంజన్ ఫోన్ చేయగానే వచ్చేసింది, ఆర్పేసింది మంటలు. దాదాపుగా మీకు తెలిసి ఎంత వరకు ఈ దీని ప్రభావం ఉందని అనుకుంటున్నారు? లక్షల ప్రభావం లాస్ అయిపోయింది పాపం. ఏం చేస్తాడు కానీ. దీనికి సంబంధించిన బిల్డింగ్ మీదే అని చెప్తున్నారు ఏంటి? మా బాబాయ్ వాళ్ళది. అయితే మేము ఉండేది రహమత్ నగర్లో. సో మేము మా బాబాయ్ వాళ్ళది మేము పొద్దుగాలు వచ్చి చూసే వరకు ఇట్లా అప్పటికి ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, మంటలు ఆర్పుతున్నాయి. రాత్రి 3:30 ప్రాంతంలో జరిగిందంట. ఇది మాకు కూడా తెలియదు. సో మేము పొద్దుగాల 5 గంటలకు వాకింగ్కి పోతాం. మా బాబాయ్కి ఫోన్ చేస్తే అరే ఇట్లా అయిందంటే మేము ఇక్కడ వచ్చి చూసినాం. చూస్తే వరకు మొత్తం మంటలు, ఫైర్ ఇంజన్ వచ్చింది, పోలీసు కూడా ఉన్నారు. సో మొత్తం ఆర్పేసారు. ఆర్పే వరకు ఇక్కడనే ఉండి మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన అదే ఏంది ఏం సంగతి అని. మా బాబాయ్ అయితే పాపం ఆయనకు చాలా టెన్షన్గా ఇదైపోయిండు. ఆయన ఇప్పుడు లేడు. ఆయన బాగా జ్వరం వచ్చేసి టెన్షన్ అయిపోయిండు ఆయన. సో ఇప్పుడు దీనికి సంబంధించి బిల్డింగ్లో కూడా నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా అయిందా? లేరన్నా, బిల్డింగ్లో నివాసనం ఏం లేదు. కాకపోతే ఆటోమొబైల్ వాళ్ళు ఉంటారు, పైన డాన్స్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు. సో ఎవరు ఉండరు ఇలా. సో రాత్రి 10-10:30కు బంద్ చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కూడా పాపం తెలిసిన వాళ్ళు బాగా నష్టపోయారు. వాళ్ళు కూడా అందరికీ నష్టమే అనుకోండి. కాకపోతే ఇక మరి ఏం చేస్తారో తెలియదు. అంటే ఇది షార్ట్ సర్క్యూట్గానే భావించవచ్చా? ఇక అది ఏమైందో నాకు కూడా తెలియదు కదా, నేను చూడలే కదా. కానీ మంటలు వచ్చిందో చూసినాం మనం. ఇక అది ఏమైందో నాకు తెలియదు. సో పోలీసుకి సంబంధించి క్లూ టీం వాళ్ళు ఏమన్నా వచ్చారా సార్? కొద్దిగా అయితే పోలీసు వాళ్ళు ఉండే అంతే. మార్నింగ్ టైం కనిపించారు. కానీ ఇక మనం వెళ్ళిపోయినాం కదా. ఎవరు హడావిడి మంటలు అంటే ఇక ఎవరితో మాట్లాడినిస్తారా, దగ్గరికి రానిస్తారా? దూరమే ఉండాలి అది. ఇప్పుడు ఇది ఓన్లీ ఆటోమొబైల్స్కి డాన్స్ క్లాస్కి సంబంధించి కానీ బిల్డింగ్ ఓనర్కి కూడా సంబంధించింది కాబట్టి బిల్డింగ్ ఎంతవరకు నష్టమే కదా. మొత్తం ఆ స్లాబ్లు పనికొస్తే పనికి రావు. అది మొత్తం చాలా నష్టం వాళ్ళకైతే. ఇంకా లక్షలేంది అది అంతా మొత్తం ఇన్స్ట్రుమెంట్ వేస్తే ఎన్ని లక్షల నష్టమో తెలియదు. సో ఆటోమొబైల్ షాప్కి సంబంధించి ఇన్సూరెన్స్లు ఏమన్నా ఉన్నాయా? ఏమో అది నాకు అంత ఐడియా లేదు. అంటే జనరల్గా వీళ్ళు ఆటోమొబైల్ షాప్ వాళ్ళతో మీరు మాట్లాడడం ఏమన్నా జరిగింది? లేదు నాకైతే తెలియదు. ఎప్పుడన్నా ఇట్లనే ఖాళీ హలో అంటే హలో అనుకుంటూ పోతాం. కానీ నీకు ఇన్సూరెన్స్ ఉందా అది ఉందా అని మనం అడగలేం కదా. కానీ తెలిసిన అతను కూడా అంతే. అంతవరకు అయితే నాకు తెలుసు. ఎట్లా అన్న దీనికి సంబంధించి ఘటన ఎట్లా? రాత్రి 12 గంటలకు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇది బిల్డింగ్ అంతా కాలుతుంటే మా జేసీబీ యూనియన్ వాళ్ళు, మా జేసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీన్ని బాగా రిస్క్ తీసుకొని ఇది బయటికి విస్తరించకుండా ఈ మంటలు ఆర్పడం జరిగింది. ఎందుకంటే చుట్టూ పబ్లిక్ చాలా భయంతో ఉన్నారు, ఇళ్ళల్లో పడుకున్నారు. ఆ సమయంలో నాకు ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ లేచి తొందరగా వచ్చి జేసీబీ తీసుకుని వచ్చి ఆ కాలుతున్న వస్తువులను మొత్తం బయటకు గుంజుతుంటే అప్పుడు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు కొడుతూనే ఉన్నారు. లేకుంటే ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళకు అస్సలు సంధిస్తలేదు. ఎంత ఫైర్ చేసినా కానీ వాటర్ ఎంత కొట్టినా కూడా అది తగ్గట్లేదు. ఒక్కొక్క వస్తువు జరుపుకుంటుంటే నా మిషన్ పెట్టి జేసీబీ పెట్టి జరుపుతుంటా అంటే అప్పుడు వాళ్ళు ఇంకా ఫైర్ తోటి ఎక్కువ బాగా వాళ్ళు మంచి డిపార్ట్మెంటు బాగా సహకరించి అందువల్ల దీంట్లో వల్ల ఎవరికి ఇబ్బంది ప్రమాదం కాలే. కాకపోతే కొన్ని లక్షల సామాన్ వాళ్ళు లాస్ అయిపోయారు పాపం. ఆ ఇంటి ఓనర్లు కూడా మాకు కూడా మీరు చేయండి బాబు, మీరు ఇంత నిద్రలో వచ్చి కూడా మాకు ఎంతో హెల్ప్ చేసినందుకు వాళ్ళు కూడా మాకు కృతజ్ఞత తెలిపారు. ఇది ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రాఫిక్ ఒక దిక్కేమో ఈ మంటల ఆర్పుడు ఒక దిక్కు,
ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మస్తుగా రిస్క్ చేసి చాలామంది ట్రాఫిక్ని సముదాయిస్తూ మళ్ళీ డీసీపీ సార్ కూడా వచ్చిండు, ఎస్ఐ సార్ వచ్చిండు. వాళ్ళు ఇక్కడిక్కడ కాన్సెన్స్ వాళ్ళు మొత్తం డిపార్ట్మెంట్ వచ్చి సహకరించడం వల్ల ఈ విధంగా కొంతవరకు ఎవరికి ఏ అపాయం లేకుండా, నష్టం అయితే బాగా జరిగింది. ఏ మనుషులకైతే ఎవరికి అపాయం లేకుండా మాత్రం దీన్ని కొంచెం కంట్రోల్ చేయగలిగినాం. మేము కూడా మా జేసీబీ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా సహకరించింది. ఈ మీడియా ద్వారా మా జేసీబీ డిపార్ట్మెంట్ వారిని కూడా కొంచెం కూడా చూడాలని దీనివల్ల మేము. సో దీనికి సంబంధించి ఓనర్ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. ఈ జేసీబీలు ఇవన్నీ క్లీన్ చేయడం కోసమే డబ్బులు కూడా అడిగినట్టు, మరోవైపు పోలీసులు కూడా మీకు కావాల్సిన సామాన్లు తీసుకెళ్ళండి, మేము డబ్బులు ఇవ్వలేమన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏంటి అది? అయితే మీరు కష్టపడ్డారు కదా బాబు, అయితే ఇది ఏమన్నా ఉంటే తీసుకొని పోరు, దీన్ని సాఫ్ చేసారు అని అంటే సరే మేము కూడా లేబర్ను 2 టాటా ఏసీలు, మళ్ళీ ఒక గ్యాస్ కట్టరు, లేబరు, నేను రాత్రి నుంచి రిస్క్ తీసుకొని చేస్తున్నాం. ఇది వస్తే మాకు జేసీబీ సంబంధించిన అమౌంట్ రావచ్చు, రాకపోయినా, ఎందుకంటే వాళ్ళు నష్టపోయాను కాబట్టి సరే వాళ్ళ మాట మీద నేను చేస్తున్నా. ఎస్సీఐ గారు కూడా నాకు చెప్పింది, బాబు చేసుకో, నువ్వు రాత్రి కష్టపడ్డావు కదా, సరే చేసుకొని తీసుకో అని చెప్తే దాని ప్రకారం. అంటే జనరల్గా ఓనర్స్ జీరో అయిపోయారు, పేదరికంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నప్పుడు ఇట్లాంటివి కరెక్టే అంటారా? కరెక్టే కదా. ఇప్పుడు దానివల్ల వారు రెంట్కి తీసుకుపోయిన వాళ్ళు కూడా పాప నష్టపోయారు చాలా. ఓనర్ వాళ్ళు కూడా బాగా వీళ్ళ నుంచి బిల్డింగ్ కూడా మొత్తం మీద డిమాలేషన్కు సంబంధించి ప్రాబ్లం వచ్చేసింది కాబట్టి వాళ్ళు కూడా బాగా దిగులు చెందిండ్రు. దానివల్ల సరే నాకు తోచిన సహాయం వాళ్ళకి అందిస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల వారిని కాపాడాలన్న ఉద్దేశంతో నా జేసీబీని అప్పుడప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి సహకరించడం వల్ల ఇలాంటి పని జరగడం జరిగింది. సో పోలీసులు కూడా మిమ్మల్ని అనుమతులు ఇచ్చారా తీసుకెళ్ళి? అనుమతి ఇచ్చి పోలీసు వాళ్ళు ఇచ్చిండ్రు, డీసీపీ సార్ కూడా ఇచ్చిండ్రు, ఇంటి ఓనర్స్ ఇచ్చిండ్రు, అలాగే వీళ్ళు కూడా ఇచ్చేసారు. ఇక బాబు మాకు చాలా నష్టపోయింది, మేము ఇక ఏం చెప్పలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం అని వాళ్ళు కూడా చాలా దిగులుగా బాధతో ఉన్నారు. ఇక మేము సరే ఎంత అయితే అంత అన్నట్టుగా ఏదో వాళ్ళకు కూడా తీస్తేనే వాళ్ళు ఏదైనా ముందు పని నడుస్తుందని మమ్మల్ని ఇంకా కొంచెం ఫాస్ట్ చేయరు. వాళ్ళు కూడా ఒక 10-15 మంది వచ్చారు, ఏమన్నా వెళ్తుందేమో తీసుకుందాం, లేదంటే లేదు ఏం అయిపోయింది నష్టపోయిందని పాపం ఆయన ఓనర్ అయితే రెంట్ తీసుకున్న అంటే ఇప్పుడు ఓనర్కి సంబంధించిన వాళ్ళ తమ్ముడు కూడా లేదు, ఇవన్నీ అనుమతులు ఇవ్వలేదు, కావాలనే వీళ్ళు మొత్తం తీసుకోబోతున్నారు అని చెప్తున్నారు. అట్లేం ఎవరు చెప్పలేదు, మరి మాకైతే అట్లాంటి డిస్కషన్ ఏమి. చూసారు కదా, మధురనగర్ ఆటోమొబైల్ షాప్ దుర్ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే మంటలు నడపడానికి వచ్చారో పూర్తిగా వారు ఇది 12 గంటల సమయంలో ఇదంతా జరిగింది. భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో పోలీసు అధికారులు కూడా అప్రమత్తమై 6 ఫైర్ ఇంజిన్లతో నీళ్లు కొట్టినప్పటికీ కూడా మంటలు భారీగా బయటకు వస్తున్న నేపథ్యంలో మేము జేసీబీలు తీసుకొచ్చి పక్కకు జరిపి ఒకరినొకరు సహకరించుకోవడం వల్ల కూడా ఇవంతా చేయగలిగాము అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది, మేము నివారించలేకపోయాము. ఇంత జరిగినప్పటికీ కూడా పూర్తిగా కూడా మంటలైతే విపరీతంగా వ్యాపించాయి అని చెప్పేసి కూడా దీన్ని కట్టడి చేయడానికి మాకు చాలా కృషి చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. మరోవైపు ఓనర్స్ కూడా దీనికి సంబంధించిన ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎవరైనా కావాలని ఇక్కడ చలికాలం కాబట్టి మంటలు వేసుకోవడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందా, లేదంటే టైర్ల షాప్ కూడా ఉంది, దీనికి ముందే దాంట్లో నిప్పంటుకొని లోపలికి కూడా మంటలు వెళ్ళే అవకాశం ఉంది, అలానే జరిగి ఉంటుందేమో, ఒక వీడియోలో మేము చూసామన్నట్టుగా కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి కూడా మరి ఘటన పూర్తిగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా, ఈ షార్ట్ సర్క్యూట్ కూడా పూర్తిగా దీనికి ముందున్నటువంటి షాప్లో జరిగిందా లేదా ఆటోమొబైల్స్లో జరిగిందా లేదంటే బయట ఏమన్నా ఆకతాయిలు చేసిన పనా, ఇది దీనికి ఒక క్లారిటీ లేదు. పొద్దున మార్నింగే ఉదయం పోలీసులు కూడా వచ్చారు, క్లూ టీం కూడా దీన్ని పరిశీలించింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది ఇక ముందు కూడా. సో మరోవైపు పూర్తిగా ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో రాత్రి
12 గంటల టైంలో వచ్చినటువంటి జేసీబీ డ్రైవర్లు కానీ శ్రామికులు కానీ వారు పూర్తిగా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి ఎవరు ఓనర్స్ దగ్గర పైసలు లేని కారణంగా వాళ్ళు పైసలు ఇవ్వలేరు కాబట్టి డబ్బులకు సంబంధించి పూర్తిగా వారు నష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పైన రేకుల సామాన్లు కానీ షెడ్డుకు సంబంధించిన సామాన్లు కానీ మీరు తీసుకెళ్ళి అమ్ముకొని దానికి సంబంధించిన పైసలు వస్తే మీరు సర్దుబాటు చేసుకోండి అని చెప్పేసి కూడా పోలీసు అధికారులే డీసీపీ సైతం వీరికి అనుమతులు ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ వీరు చెప్తున్న పరిస్థితుల్లోనే. సో మరోవైపు దీనికి సంబంధించిన ఓనర్కి సంబంధించినటువంటి బ్రదర్ కూడా పూర్తిగా ఆయన విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఏదైతే మేము నష్టాల్లో ఉంటే కావాలని కూడా మేము చెప్తున్నప్పటికీ కూడా సామాన్లు కూడా తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది సంథింగ్ మా అన్న కూడా జీరోకి వెళ్ళిపోయాడు, ఆయన ఏడుస్తున్నాడు. ఇప్పుడు లాభం ఎవరు చేస్తారు? ఆయన పూర్తిగా నష్టపోయారు. ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. మేము నష్టాల్లో ఉంటే సమాజం ఇలా వ్యవహరించడం మాకు బాధాకరం అని చెప్పేసి కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇక ముందు వ్యాపారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చలికాలం కారణంగా చలిమంటలు వేసుకున్నా లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా అప్రమత్తంగా ఉండి పూర్తిగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జనాలు కూడా బందోబస్తుగా వ్యవహరించాలని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితుల్లో. సో దీనికి సంబంధించి ఆటోమొబైల్స్కి సంబంధించిన పూర్తిగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఇక ముందు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా తెలిపాల్సి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ మధురనగర్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.